వెల్కమ్ బ్యాక్. రాయి రప్ప చెట్టు చామ ఏదైనా సరే హిందువులు దేవుడుగానే భావిస్తారు. అందుకు తగ్గట్టే ఇక్కడ భగవంతుడు రాయి రూపంలో వెలిశాడు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం తిరుపతి అగ్రహారంలో రాయి రూపంలో వెంకటేశ్వర స్వామి వెలిశారు. 13వ శతాబ్దంలో ఇక్కడకు సమీపంలోని రావికంపాడు గ్రామంలో ఓ రైతు భూమిలో నీటి కోసం కూలీలు తవ్వుతున్నారు. ఆ రాత్రి నుంచి రక్తం రావడం చూసి పరుగులు తీశారు. అదే రోజు రాత్రి పీఠాపురం మహారాజు వారి కల్లో వెంకటేశ్వర స్వామి కనిపించి తాను రాతి రూపంలో ఉన్నాని, తన తలకు గాయం కూడా అయిందని చెప్పారు. ఆ రాతిని ఒక కర్రకు కట్టి మోసుకు వెళ్లాలి అని, ఆ కర్ర ఎక్కడ విరిగిపోతే అక్కడ తను ప్రతిష్ఠించాలని సూచించారట. దాంతో మహారాజు మంది మార్బలంతో అక్కడకు వెళ్లి చూడగా రక్తం కారుతున్న రాయి కనపడింది. ఆ రాయిపై నామాలు ఉన్నాయి. దాన్ని కావిళ్లా తయారు చేసి కర్ర మధ్యలో కట్టి తీసుకుని వెళ్తూ ఉండగా ప్రస్తుతం టీ అగ్రహారంలో స్వామివారి ఆలయం ఉన్న చోట విరిగిపోయింది. దీంతో అక్కడ ఆలయం కట్టారు. దీన్నే బెండపూడి వెంకన్నగా పిలుస్తారు. రాష్ట్రంలో 5 స్వయంభు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటే 1 ఉపమాపక వెంకన్న, 2 బెండపూడి వెంకన్న, 3 దేవుని గడప, 4 వాడపల్లి, 5 తిరుమల తిరుపతి. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయ విశిష్టను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, స్వయంభూగా వెలిసిన దివ్య క్షేత్రాలు అత్యధికంగా ఈ జిల్లాలోనే ఉన్నాయి. ప్రస్తుతం మన కాకినాడ జిల్లా శంఖవరం మండలం టీ అగ్రహారం అంటే తిరుమల అగ్రహారంలో మనం ఉన్నాం, తిరుపతి అగ్రహారంలో మనం ఉన్నాం. దీన్ని టీ అగ్రహారం అంటారు. యాక్చువల్గా ఇది నెల్లిపూడి శివారుకు వస్తుంది, కానీ బెండపూడి వెంకన్నగా పేరు గాంచారు. మనం ఏదైతే స్వామివారిని చూస్తున్నామో నామాలతో, అది స్వయంభూగా వెలిసిన స్వామివారు. రావికంపాడు వద్ద కొందరు రైతులు పొలం తవ్వుతుంటే ఈ రాయికి తగిలి రక్తం వచ్చింది. దాంతో భయపడి పారిపోవడం జరిగింది. ఆ సమయంలో స్వామివారు పిఠాపురం మహారాజా కళ్ళ కనబడి తను పలానా చోటున్న తను కావిడితో మోసుకొస్తూ ఎక్కడైతే కావిడి విరిగిపోతుందో అక్కడ దాన్ని ప్రతిష్ఠానం చెప్పడంతో ఆ కావిడి ఎక్కడ విరిగిపోవడంతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అత్యద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం. మన వాడపల్లి కానీ లేదా శృంగార వల్లభస్వామి కానీ 7 శనివారాలు అంటారు, కానీ ఇక్కడ 9 శనివారాలు 12 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. స్వామివారికి బెల్లం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. రావికంపాడు అనే గ్రామంలో వెలిసి ఉన్నారు. అక్కడి నుంచి కావిడిలో పెట్టుకుని మూసుకుని వెళ్ళండి, నన్ను ఊరు వాడ తిరుగుతూ కావిడి ఎక్కడికైతే సెంటర్కి విరిగిపోతుందో అక్కడ ప్రతిష్ఠించండి అని పిఠాపురం రాజా వారికి కళ్ళ కనిపించారు. కళ్ళ కనిపిస్తే ఆయన ఆ రకంగా బోయిలు పెట్టి వెళ్తే స్వామివారు ఇక్కడికి వచ్చేసరికి కావిడి విరిగిపోవడంతో ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ ఏంటంటే బెండపూడి పక్కన బెండపూడి ఉంది. బెండపూడి వెంకన్నగా ప్రసిద్ధి. బెండపూడి మన రాష్ట్రంలో 5 వెంకన్నలు ఉన్నారు. 1 ఉపమాక వెంకన్న, అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకన్న, 2 కాకినాడ జిల్లా బెండపూడి వెంకన్న, 3 దేవుడి కడప దగ్గర వెంకన్న, కడప జిల్లా వెంకన్న, కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్న, అలాగే తిరుపతి వెంకన్న. తిరుపతి వెంకన్న కంటే ముందు ఈ వెంకన్న వెలిసింది. తిరుపతి వెంకన్న తర్వాత అండి. బహుశా అనుకోవడం ఏంటంటే 2 వెంకన్న అదే తిరుపతి తర్వాత ఉపమాక వెంకన్న అండి. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ ఎలా ఉంది? అర్చకులకి మనం ఇవ్వగలుగుతున్నాం? దేవాదాయ శాఖ ఎలా నిర్వహిస్తుంది? దేవాదాయ శాఖ అంతా బాగా నిర్వహిస్తుంది. అర్చకులకి సర్వీసు ఇనాం ఉంది. 13.5 ఎకరాలు. దాని మీద వాళ్ళు పంట పండించుకుంటున్నారు. అదే కాకుండా 3,000 నందాదీపం. సరే, ఆలయ నిర్వహణ ఎలా ఉంది? స్వామివారి మహత్యం చెప్పండి. స్వామివారి మహత్యానికి చెప్పడానికి ఏంటంటే ఈయన 5 వెంకటేశ్వర స్వామిలో ఈయన ఒకరు. 13వ శతాబ్దంలో పిఠాపురం రాజావారికి కనిపించి కట్టుబుల్ తన కాడి ద్వారా వచ్చి ఎక్కడ విరిగిపోతే అక్కడ విరిగిస్తానని చెప్పారనమాట ఆయన. అది ఇక్కడ విరిగిందనమాట. కట్టుబుల్ విరిగిపోతే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మనకి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఎప్పుడు వస్తారు సార్? వాళ్ళు తీర్థం కూడా వస్తారండి. సంవత్సరానికి ఒకసారి తీర్థం జరుగుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో జరుగుతుంది, అప్పుడు వస్తారండి భక్తులు. ఇది స్వామివారి మహత్యం. మనం చూస్తున్నాం. కన్నుల పండుగ స్వామివారు నామాలతో కనబడుతున్నారు. ఏదైతే స్వామి ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున వాళ్ళ తలంబరాలు బియ్యం స్వామివారికి అన్ని తీసుకుని వస్తారండి. ప్రతి సంవత్సరం వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అందరు కూడా వచ్చి మహాదేవుడు అదే స్వామికి తలంబరాల బియ్యం సమర్పిస్తారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వెలిసిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళ తరతరాల నుంచి అలాగే వస్తున్నారు. ఏదైతే తిరుమల దేవస్థానంలో మొట్టమొదటి దర్శనం గొల్లలకి ఇస్తారో, గొల్లవారి సన్నిధి అని పిలుస్తారో, అదేవిధంగా ఇప్పటికీ ఇక్కడ స్వామివారి కళ్యాణం సందర్భంగా ఎవరైతే కావిడి మోసుకొచ్చి
స్వామి ఇక్కడ ఆగిపోతే ఇక్కడ పెట్టారో వాళ్ళ వంశస్థులే ఎప్పటికీ కూడా ఇక్కడికి ఎవరి వస్తారు. పొలంలో దొరికిందో వాళ్ళు. ఎవరి పొలంలో దొరికిందో ఆ భూ యజమానుల వారసులు ఇప్పటికీ ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. ఈ మేరకు దేవాదేశక చర్యలు తీసుకుంటుంది. ఈ ఆలయాన్ని మరింత వెలుగులో తీసుకొచ్చి స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులకి పరిచయం చేసే కార్యక్రమం తలపెడుతుందని ఆశిద్దాం. ఫ్యాక్టరీ స్టూడియో.